కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి. ఇరుపక్షాల సైన్యాలు మోహరించి ఉన్నాయి. అందరి చూపు కౌరవ సేన వైపు. అక్కడ ఒక మహావృక్షంలా గంగాపుత్రుడు భీష్ముడు నిలబడి ఉన్నాడు. తండ్రి కోసం యవ్వనాన్ని త్యాగం చేసి మృత్యువునే తన ఇచ్ఛ ప్రకారం శాసించగల ఇచ్ఛామృత్యువు వరం పొందిన మహావీరుడతడు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధర్మం పక్షాన నిలిచి కౌరవసేనకు తొలి సర్వసేనాధ్యక్షుడిగా బాధ్యత చేపట్టాడు. యుద్ధశంఖం మోగింది. 90 ఏళ్ల వృద్ధుడైన భీష్ముడి పరాక్రమం ముందు యువకులు కూడా నిలవలేకపోయారు. ఆయన రథం కదులుతుంటే ప్రళయకాల రుద్రుడే స్వయంగా రంగంలోకి దిగినట్లుంది. ఆయన ధనస్సు నుండి వెలువడే ఒక్కో బాణం శత్రువులకు యమపాసంలా మారింది. ఆయన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయి సూర్యుడు కనిపించకుండా పోయాడు. శత్రు సైన్యంపై మృత్యువర్షం కురిసింది. వాయవ్యాస్త్రాన్ని సంధించినప్పుడు భీకరమైన సుడిగాడులు రేగి ఏనుగులు, గుర్రాలు, సైనికులు గాలిలో దూదిపింజల్లా ఎగిరిపడ్డారు. ఆగ్నేయాస్త్రంతో యుద్ధభూమినంతటినీ దహించివేశాడు. 9 రోజుల పాటు 10,000 మంది యోధులను ప్రతిరోజూ బలిగొంటూ పాండవసేనకు ఒక పీడ కలగా మారాడు భీష్ముడు. ఆయన వీరత్వం ఎంతటిదంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తన సహనాన్ని కోల్పోయాడు. యుద్ధంలో ఆయుధం పట్టను అన్న తన భీకర ప్రతిజ్ఞను పక్కనపెట్టి రథచక్రాన్ని సుదర్శన చక్రంలా ధరించి భీష్ముడిని అంతం చేయడానికి దూకాడు. ఒక దేవుడిచేతే ఆయుధం పట్టించిన ఘనత ఆ కురు వృద్ధుడికే దక్కింది. 9 రోజులు గడిచాయి. భీష్ముడు అజేయుడు. ఆయన ఉన్నంతవరకు గెలుపు అసాధ్యమని పాండవులకు అర్థమైంది. చివరికి కృష్ణుడి ఉపాయంతో ధర్మరాజు వెళ్లి తాతగారి పాదాలపై పడి ఆయన మరణ రహస్యాన్ని అడిగాడు. ధర్మానికి కట్టుబడిన భీష్ముడు తన పతనానికి మార్గం తానే చూపించాడు. నా ముందు శిఖండిని నిలబెట్టండి, అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని సూచించాడు. 10వ రోజు యుద్ధభూమిలో ఒక అనూహ్యమైన మలుపు. అర్జునుడి రథం ముందు శిఖండి నిలబడ్డాడు. శిఖండి రూపంలో ఉన్న అంబను చూడగానే తన మాట ప్రకారం భీష్ముడు గాంధీవాన్ని కిందకు దించేశాడు. చేతులు జోడించి ప్రశాంతంగా మృత్యువును ఆహ్వానించాడు. ఇదే అదనుగా కృష్ణుడి ఆదేశంతో శిఖండి చాటున దాక్కున్న అర్జునుడు కన్నీళ్లతోనే తాతగారి శరీరాన్ని బాణాలతో తూట్లు పొడిచాడు. ఒక్కటొక్కటిగా వందలాది బాణాలు ఆ వృద్ధసింహం గుండెల్లో దిగాయి. కురువృద్ధుడు రథం నుండి నేల కొరిగాడు. కాని ఆయన పవిత్రదేహం భూమిని తాకలేదు. అర్జునుడు వేసిన బాణాలే ఆయనకు పాన్పుగా మారాయి. అదే అంపశయ్య. తన వారిచేతలో ఓటమిని స్వీకరించిన త్యాగధనుడు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ ఆ అంపశయ్యపై విశ్రమించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.